Hello friends and welcome to our channel. This is Arosh Rajnikant. Civil War 2 episode 2 కి మీకు స్వాగతం. జరిగిన ఎపిసోడ్ లో సూపర్ హీరోస్ అందరూ కలిసి సెలెస్టియల్ జాయింట్ ని ఓడించారు. అలాగే ఇన్హ్యూమన్స్ క్వీన్ యులిసెస్ ని అవెంజర్స్ కి పరిచయం చేసింది. యులిసెస్ తన పవర్స్ ని యూజ్ చేసి ఒక పాసిబుల్ ఫ్యూచర్ ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ క్యారెల్ డెన్వర్స్ యులిసెస్ గురించి తెలుసుకోకుండా తనని అల్టిమేట్స్ లో జాయిన్ చేసుకోవాలనుకుంటుంది. కానీ యులిసెస్ లాంటి స్ట్రేంజర్ ని అల్టిమేట్స్ లో చేర్చుకోవడం టోనీ స్టార్క్ కి నచ్చలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ సిరీస్ ని 8 ఎపిసోడ్స్ గా అప్లోడ్ చేయాలనుకున్నాను. కానీ నా ఎగ్జామ్స్ వల్ల ఈ సిరీస్ ని 2 ఎపిసోడ్స్ లో ఫినిష్ చేస్తాను. వీలైనంత వరకు నేను మరిన్ని క్రాస్ ఓవర్ సిరీస్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. Without further ado, let's roll the intro. ఈ ఎపిసోడ్ బిగినింగ్ లో టోనీ స్టార్క్ న్యూ అటిలన్ సిటీలో కనిపిస్తున్నాడు. యులిసెస్ విజన్స్ వల్ల కర్నల్ జేమ్స్ రోడ్ చనిపోయాడు. ఇక ముందు ఎవరు చనిపోవద్దంటే టోనీ స్టార్క్ యులిసెస్ బ్రెయిన్ ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి ఇన్హ్యూమన్స్ క్వీన్ మెడ్యూసా ఒప్పుకోదు. అంతలో టోనీ స్టార్క్ యులిసెస్ రూమ్ లోకి చేరుకున్నాడు. అంతలో అక్కడికి మెడ్యూసా వచ్చింది. మెడ్యూసా టోనీ స్టార్క్ ని అక్కడి నుండి వెళ్ళమంటుంది. కానీ టోనీ స్టార్క్ యులిసెస్ ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అంతలో కార్నాక్ మిగతా ఇన్హ్యూమన్స్ తో టోనీ స్టార్క్ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ టోనీ స్టార్క్ ఇన్హ్యూమన్స్ ని ఓడించి యులిసెస్ ని తనతో తీసుకువెళ్ళాడు. వెంటనే మెడ్యూసా టోనీ స్టార్క్ యులిసెస్ ని కిడ్నాప్ చేశాడని అల్టిమేట్స్ కి ఇన్ఫార్మ్ చేసింది. మరోవైపు ఇన్హ్యూమన్స్ టోనీ స్టార్క్ ని కలవడానికి తన స్టార్క్ టవర్ వద్దకి చేరుకున్నారు. కానీ టోనీ స్టార్క్ టవర్ లో లేడు. వెంటనే కార్నాక్ స్టార్క్ టవర్ ని కూల్చడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంతలో అక్కడికి క్యారెల్ డెన్వర్స్ అల్టిమేట్స్ తో చేరుకుంది. క్యారెల్ డెన్వర్స్ మెడ్యూసాతో అంటుంది, టోనీ సిచ్యువేషన్ ని నువ్వు అర్థం చేసుకో. తను రోడి చనిపోయిన బాధలో ఉన్నాడు. నేను టోనీ స్టార్క్ కి నచ్చజెప్పి యులిసెస్ ని మీకు అప్పగిస్తాను. మరోవైపు టోనీ స్టార్క్ యులిసెస్ ని తను ఎవరని అడుగుతున్నాడు. కానీ యులిసెస్ కి టోనీ ఏమడుగుతున్నాడో అర్థం కావడం లేదు. అంతలో టోనీ స్టార్క్ యులిసెస్ ని భయపెట్టి తన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో ఫ్రైడేని కనుక్కోమంటున్నాడు. అంతలో ఫ్రైడే టోనీకి రిపోర్ట్ చేస్తూ అంటుంది, ఎవరో స్ట్రేంజర్స్ మన సెక్యూరిటీని బ్రీచ్ చేశారు. ఇదిన టోనీ అంటున్నాడు, నా సెక్యూరిటీని బ్రీచ్ చేయడం ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. వెంటనే టోనీ స్టార్క్ యులిసెస్ కట్టని విప్పుతున్నాడు. అంతలో అక్కడికి సూపర్ హీరోస్ అందరూ ఎంట్రీ ఇచ్చారు. అల్టిమేట్స్ అందరూ టోనీ స్టార్క్ చేసింది తప్పని తనతో వాదిస్తున్నారు. ఇదిగిన టోనీ అంటున్నాడు, మీకెవరికైనా యులిసెస్ గురించి తెలుసా? తెలియదు. తన పవర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? తెలియదు. తను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? ఇది కూడా తెలియదు. తను చెప్పిన ఒక విజన్ ని నమ్మి ఈ రోజు మీరు రోడి చావుకు కారణమయ్యారు. ఇప్పుడు మీరందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? అంతలో యులిసెస్ నుండి మళ్ళీ తన విజన్స్ బయటకొస్తున్నాయి. యులిసెస్ విజన్ లో హల్క్ ఈ సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా బ్రూస్ బ్యానర్ సూపర్ హీరోస్ అందరినీ చంపేశాడు. మరోవైపు బ్రూస్ బ్యానర్ తన ల్యాబ్ లో వర్క్ చేసుకుంటున్నాడు. అంతలో క్యారెల్ డెన్వర్స్ బ్రూస్ బ్యానర్ ని కలవడానికి వచ్చింది. ఇప్పుడు మనం క్యారెల్ డెన్వర్స్ ని మరియు టోనీ స్టార్క్ ని కోర్టులో చూస్తున్నాం. డేర్ డెవిల్ 19th జూలైన ఏం జరిగిందని క్యారెల్ డెన్వర్స్ ని అడుగుతున్నాడు. దీనికి క్యారెల్ డెన్వర్స్ అంటుంది, నేను 19th జూలై సూపర్ హీరోస్ తో కలిసి బ్రూస్ బ్యానర్ ని కలవడానికి వెళ్ళాను. బ్రూస్ బ్యానర్ టోనీ స్టార్క్ ని అడుగుతున్నాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దీనికి టోనీ స్టార్క్ అంటున్నాడు, మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం. బ్రూస్ బ్యానర్ ఇంటి ముందు సూపర్ హీరోస్ అందరూ నిల్చొని ఉన్నారు. ఇంతమంది సూపర్ హీరోస్ ని చూసి బ్యానర్ షాక్ అయ్యాడు. మరోవైపు టోనీ స్టార్క్ డేర్ డెవిల్ తో అంటున్నాడు, మేము యులిసెస్ ని బ్రూస్ బ్యానర్ కి పరిచయం చేశాం. అలాగే యులిసెస్ చూపించిన విజన్ గురించి బ్రూస్ బ్యానర్ కి వివరించాం. అంతలో హ్యాంక్ మెకాయ్ బ్రూస్ బ్యానర్ కంప్యూటర్ ని హ్యాక్ చేశాడు. హ్యాంక్ మెకాయ్ టోనీ స్టార్క్ తో అంటున్నాడు, బ్యానర్ తనపైన ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాడు. ఇది విన్న టోనీ అంటున్నాడు, బ్యానర్ నీపైన నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకునే ముందు నన్ను ఒకసారి కలిసి ఉంటే బాగుండేది. అంతలో మారియా హిల్ బ్యానర్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తుంది. దీనికి బ్యానర్ అంటున్నాడు, నా ఎక్స్పెరిమెంట్ వల్ల ఇన్ని రోజులు హల్క్ బయటికి రాలేదు. ఈ రోజు మీరందరూ నా ఇంటికొచ్చి నాపైన నింద వేస్తున్నారా? మరోవైపు టోనీ స్టార్క్ బ్యానర్ ని శాంతించమంటున్నాడు. అంతలో ఒక యారో వచ్చి బ్యానర్ గుండెల్ని చీర్చుకుంటూ వెళ్ళింది. ఇది చూసిన టోనీ స్టార్క్ అండ్ క్యారెల్ డెన్వర్స్ షాక్ అయ్యారు. వెంటనే సూపర్ హీరోస్ అందరూ ఆ యారో ఎక్కడి నుండి వచ్చిందో ఆ ప్లేస్ కి వెళ్లారు.
ఆ యారో వేసింది ఎవరో కాదు, హాకాయ్. వెంటనే హాకాయ్ హీరోస్ అందరికీ సరెండర్ అయ్యాడు. మరోవైపు మారియా హిల్ హాకాయ్ని అదుపులోకి తీసుకుంది. అంతలో స్టీవ్ రాజర్స్ ఇలా ఎందుకు చేశావని క్లింట్ బార్టన్ని అడుగుతున్నాడు. దీనికి హాకాయ్ అంటున్నాడు, కొన్ని రోజుల ముందు బ్రూస్ బ్యానర్ నన్ను కలిశాడు. బ్యానర్ హాకాయ్తో అంటున్నాడు, నేను ఎప్పుడైనా హల్క్గా మారవచ్చు. ఒకవేళ నేను హల్క్గా మారితే ఈ సిటీని డిస్ట్రాయ్ చేస్తాను. నేను ఎప్పుడైనా హల్క్గా మారుతానని నీకు అనిపించినా ఈ వెపన్ని నాపైన యూజ్ చేయి. కేవలం నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. దీనికి క్లింట్ బార్టన్ ఒప్పుకోవట్లేదు. ఇది విన్న బ్యానర్ అంటున్నాడు, ఈ పనిని నువ్వు తప్ప మరో వ్యక్తి చేయలేడు. సివిలియన్స్ చనిపోవద్దంటే నువ్వు ఇది యూజ్ చేయక తప్పదు. ఇదంతా హాకాయ్ కోర్టుకి వివరిస్తున్నాడు. అంతలో డేర్ డెవిల్ క్లింట్ బార్టన్ని అడుగుతున్నాడు, బార్టన్ నువ్వు కూడా ఒకానొక సమయంలో క్రిమినల్వే. నువ్వు బ్యానర్ని కలిసినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? అంతలో హ్యాంక్ మెకాయ్ బ్రూస్ బ్యానర్ రికార్డ్ చేసిన వీడియోని కోర్టుకి చూపించాడు. ఈ వీడియోలో బ్రూస్ బ్యానర్ క్లింట్ బార్టన్ది ఎలాంటి తప్పు లేదని వివరించాడు. మరోవైపు టోనీ స్టార్క్ క్యారల్ పైన అరుస్తున్నాడు. టోనీ క్యారల్ రెనోల్డ్స్ తో అంటున్నాడు, ఈరోజు మనలో ఒకడు చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు? మరోవైపు టోనీ స్టార్క్ తన ల్యాబ్ లో కూర్చున్నాడు. అంతలో అక్కడికి మేరీ జేన్ వచ్చింది. మేరీ జేన్ టోనీతో అంటుంది, కోర్ట్ ఏం డిసిజన్ తీసుకుందో మీకు తెలుసా? దీనికి టోనీ అంటున్నాడు, నాకు వినాలని లేదు. అంతలో ఫ్రైడే టోనీ స్టార్క్ తో అంటుంది, యులెసెస్ పవర్స్ ఎలా పనిచేస్తాయో నేను కనుగొన్నాను. మరోవైపు క్యారల్ డెన్వర్స్ బ్రూస్ బ్యానర్ చనిపోయాడని షీ-హల్క్ కి వివరిస్తుంది. ఇది విన్న షీ-హల్క్ బ్యానర్ ని ఎవరు చంపారని అడుగుతుంది. దీనికి క్యారల్ అంటుంది, బ్యానర్ ని హాకాయ్ చంపాడు. ఇది విన్న షీ-హల్క్ కోర్ట్ జడ్జిమెంట్ గురించి అడుగుతుంది. కానీ క్యారల్ దీనికి జవాబు చెప్పట్లేదు. మరోవైపు కోర్ట్ హాకాయ్ నిర్దోషని విడిచిపెట్టింది. హాకాయ్ని విడిచిపెట్టినందుకు మీడియా వాళ్ళు పబ్లిక్ రియాక్షన్ తెలుసుకుంటున్నారు. చాలా మంది కోర్ట్ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు. మరికొంతమంది కోర్ట్ జడ్జిమెంట్ తో అగ్రీ చేస్తున్నారు. మీడియా వాళ్ళు టోనీ స్టార్క్ ఏమంటాడని తన కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు టోనీ స్టార్క్ కొంతమందికి యులెసెస్ గురించి వివరిస్తున్నాడు. నాకు యులెసెస్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. మనం అవెంజర్స్ అయ్యామంటే దాని అర్థం మనం ఫ్యూచర్ ని చేంజ్ చేయాలని కాదు. యులెసెస్ అసలు ఫ్యూచరే చూడలేడు, ఎందుకంటే అది ఫ్యూచర్ లో జరగలేదు కాబట్టి. యులెసెస్ కి క్రిమినల్ యాక్టివిటీస్ లాంటి విజన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇది మాత్రమే కాకుండా యులెసెస్ తన విజన్స్ ని తన పక్కన ఉన్న వారికి కూడా ఎక్స్పీరియన్స్ చేపియగలుగుతాడు. ఎలా అయితే విజన్స్ యులెసెస్ ని మ్యానిపులేట్ చేస్తున్నాయో అలాగే యులెసెస్ కూడా ఆ విజన్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఈ రీజన్ వల్ల యులెసెస్ ఒక పాసిబుల్ ఫ్యూచర్ ని తయారు చేస్తున్నాడు. మరోవైపు క్యారల్ డెన్వర్స్ యులెసెస్ చెప్పిన విజన్ ని ఫాలో అవుతూ ఒకరిని అరెస్ట్ చేయడానికి వెళ్తుంది. అలాగే టోనీ ఆ వ్యక్తులతో అంటున్నాడు, నేను యులెసెస్ బ్రెయిన్ ని స్కాన్ చేశాను. ఒకవేళ నేను తప్పని ప్రూవ్ చేస్తే దానివల్ల ప్రపంచానికి ఒరిగేదేముండదు. కానీ నేను చెప్పేది 1% నిజమైనా మన ఫ్యూచర్ మన చేతిలో ఉండదు. అంతలో క్యారల్ డెన్వర్స్ బ్యాంక్ నుండి వస్తున్న ఒక లేడీని అరెస్ట్ చేసింది. మరోవైపు టోనీ స్టార్క్ యులెసెస్ బ్రెయిన్ ని ఆ వ్యక్తులకి చూపిస్తున్నాడు. యులెసెస్ బాడీ ఈ యూనివర్స్ లో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో నాకు సరిగ్గా తెలియదు. యులెసెస్ ఈ ఎనర్జీని తన విజన్స్ రూపంలో మనకి ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాడు. మరోవైపు క్యారల్ డెన్వర్స్ ఆ లేడీ బ్రీఫ్ కేసుని తీసుకుంది. టోనీ ఆ వ్యక్తులతో అంటున్నాడు, థానస్ భూమి పైకి రావచ్చు, అలాగే బ్యానర్ హల్కుగా ట్రాన్స్ఫార్మ్ అయి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మీలో ఎవరికైనా తెలుసా? ఇలాంటి విజన్స్ ని చూసి మీరు ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తారు? మరోవైపు క్యారల్ డెన్వర్స్ ఆ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేసింది. అలాగే టోనీ స్టార్క్ ఆ వ్యక్తులతో అంటున్నాడు, యులెసెస్ మన ఫ్యూచర్ ని తయారు చేస్తున్నాడు. క్యారల్ ఓపెన్ చేసిన బ్రీఫ్ కేస్ ఖాళీగా ఉంది. అలాగే టోనీ స్టార్క్ ఆ వ్యక్తులతో అంటున్నాడు, పాసిబుల్ ఫ్యూచర్ లో జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదంతా టోనీ స్టార్క్ మార్వెల్ టీమ్ లీడర్స్ కి వివరిస్తున్నాడు. హీరోస్ అందరూ తను చెప్పేది నిజమా అని టోనీ స్టార్క్ ని అడుగుతున్నాడు. దీనికి టోనీ అంటున్నాడు, నేను వాస్తవాలను మాత్రమే నమ్ముతాను. అంతలో క్యారల్ డెన్వర్స్ టోనీ చేసిన గ్రౌండ్ వర్క్ గురించి హ్యాంక్ ని అడుగుతుంది. దీనికి హ్యాంక్ అంటున్నాడు, టోనీ చెప్పేది అక్షరాల నిజం. యులెసెస్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తున్నాడు. అంతలో క్యారల్ డెన్వర్స్ కెప్టెన్ కి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. మరోవైపు ట్రెస్కెలియన్ లో ఆ లేడీని బంధించారు. టచాలా క్యారల్ డెన్వర్స్ తో అంటున్నాడు, ఈ లేడీ ఫాదర్ చికాగోలో పోలీస్ ఆఫీసర్. ఈ లేడీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తన కోసం వెతుకుతున్నారు. అంతలో క్యారల్ డెన్వర్స్ ఆ లేడీని ఇన్వెస్టిగేట్ చేసింది, కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అయినా కూడా క్యారల్ డెన్వర్స్
ఆ లేడీని విడిచిపెట్టట్లేదు. కానీ అంతలో నైట్ క్రాలర్ వచ్చి ఆ లేడీని తీసుకుని మరో ప్లేస్ కి టెలిపోర్ట్ అయ్యాడు. క్యారెల్ కి ఇదంతా టోనీ స్టార్క్ చేపించాడని అర్థమైంది. అంతలో మారియా హిల్ క్యారెల్ తో అంటుంది, నేను టోనీ స్టార్క్ ని అరెస్ట్ చేయబోతున్నాను. దీనికి టచాలా అంటున్నాడు, తనని అరెస్ట్ చేయాలంటే ముందు తను ఎక్కడున్నాడో కనుక్కోవాలి. అంతలో క్యారెల్ డెన్వర్స్ ట్రెస్కెలియన్ టాప్ ఫ్లోర్ కి వెళ్ళింది. అక్కడికి టోనీ స్టార్క్ తన టీంతో ఎంట్రీ ఇచ్చాడు. టోనీ స్టార్క్ క్యారెల్ డెన్వర్స్ తో అంటున్నాడు, నిన్ను నేను ముందే హెచ్చరించాను. నువ్వు మా ఫ్యూచర్ ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కానీ నేను మా ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేస్తాను. అంతలో క్యారెల్ కి హెల్ప్ చేయడానికి అక్కడికి గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వచ్చారు. వెల్ గైస్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫైనల్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Your love is real. I can't see a reason to try